Hey guys, welcome to Neha Vlogs. Guys, సో ఈరోజు వచ్చేసి మనం సరికొత్త ఎపిసోడ్తో మనం డిస్కస్ చేద్దామని వచ్చాము. సో గైస్, ఈరోజు ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉంది. ఫుల్ అండ్ ఫుల్ ఒక టెన్షన్ సూపర్ ఉంది గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో యాక్చువల్లీ మన బీబీ హౌస్లో ఎవరున్నారంటే ప్రభావతి 2.0 గారు ఉన్నారు. సో వాళ్ళు మన ఎగ్ టాస్క్లో మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. మన దాంట్లో ఈరోజు వచ్చేసి ఆ టాస్క్ గురించి చెప్పారు. అది మొన్న లైవ్లో జరిగిందనమాట. సో ప్రభావతి గారు అక్కడ టాస్క్ ఏంటంటే ఒక చిన్న సర్కిల్స్లో -30 +50 అలాగా 20 10 మైనస్ అలాగా ఒక చిన్న ట్రే లాగా ఇచ్చి దాని మీద నెంబర్స్ ఇచ్చి కొన్ని బాల్స్ లాగా ఇచ్చారు. ఆ బాల్ అలా మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏ బాల్ ఏ హోల్లోకి వెళ్తే అంటే ఒకవేళ +50కి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఎన్ చేసిన ఎగ్స్కి 50 అనేది యాడ్ చేస్తారు అనమాట. ఇట్లాగా టాస్క్ అనేది జరుగుతుంది. దాంట్లో సంచాలకుగా పృథ్వీని పెట్టారు. సో పృథ్వీని పెట్టంగానే అయ్యో సంచాలక్ అంటే నేను చాలా కామ్గా ఆడాలనుకున్నాడు. పృథ్వీ మాత్రం ఫైర్గా ఆడుతున్నాడు గైస్. కొంచెం చాలా తన కంట్రోల్ అనేది మిస్ అయిపోతున్నాడు పృథ్వీ. సో అది పక్కన పెట్టేసి మన పృథ్వీ గారు సంచాలక్గా నిర్వహించిన దాంట్లో జెన్యూన్గా ఆడాడు. సో దీంట్లో కాంతారా టీం అనేది కొంచెం ఎక్కువ బాల్స్ అనేది కొంచెం వాళ్ళు ప్లస్కి వెళ్ళారు. అయినా శక్తి టీంలో ఎక్కువ ఆల్రెడీ ఎగ్స్ ఉండడం వల్ల వీళ్ళని వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. సో అక్కడ ఆ టాస్క్ జరిగిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఎగ్స్ ఇచ్చారు. ఎగ్స్ ఇచ్చినప్పుడు నాగమణికంట ఈ ఎగ్స్ కోసమా ఇంత కష్టపడింది అని అన్నాడు. సో అక్కడ నాగమణికంట కొంచెం అంటే నాగమణికంట ప్రతి ఒక్క ఎమోషన్కి తను కనెక్ట్ అయిపోతున్నాడు మణికంట. సో నాగమణికంట అలా ఉన్నాడనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ 2.0 మార్నింగ్ నిఖిల్ ఇలా నడుచుకుంటా వస్తూ ఉంటే మన పద్మావతి దగ్గర ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి ఎగ్ కనబడింది. దాన్ని ఎలా చూస్తున్నాడంటే తీసుకోవాలా వద్దా అన్నట్టు చూసుకుంటా దాన్ని వెళ్ళిపోయి వాళ్ళ టీం వాళ్ళతో డిస్కస్ చేశాడు. ఏమని డిస్కస్ చేశాడంటే ఇట్లాగా రెడ్ కలర్ ఉందంటే వెంటనే సీత అది ఏదో ఒకటి ఉంటుందిలే నువ్వు తీసుకో అనగానే వెంటనే నిఖిల్ ఫాస్ట్గా అంటే వెళ్తే మళ్ళీ పక్కన వాళ్ళకి అనుమానం వస్తుందని స్లోగా వెళ్ళి ఆ రెడ్ కలర్ ఎగ్ అనేది తీసేసుకున్నాడు. సో నిఖిల్ వాళ్ళ టీంకి ఆ రెడ్ కలర్ ఎగ్ అనేది వచ్చింది. వాళ్ళు దాన్ని ఒక చిన్న డస్ట్బిన్ కవర్లో పెట్టేసి వాళ్ళు దాన్ని సేవ్ చేసుకొని మార్నింగ్ ఇంకా గేమ్ ఉన్నట్టుండి స్టార్ట్ అయింది. సో ఇక్కడ గేమ్లో ఈ గేమ్లో పాపం యాక్చువల్లీ నిన్న దాంట్లో నబీల్ని అంటే శక్తి టీం గెలిచిందని చెప్పేసి నబీల్ని తీసేశారు. సో ఆ టీంలో ఉన్న వాళ్ళలో నబీల్ ఒక్కటే మంచి స్ట్రాంగ్. సో నబీల్ తీసేగానే ఇంకా నబీల్ని సంచాలక్గా పెట్టారు. నబీల్ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ రెడ్ కలర్ దాటి రాకూడదు, అక్కడే ఉండాలి, పైగా ఏవైతే ఉన్నాయో బుట్టల్లాగా బుట్టల పైన ఎగ్స్ కనిపించాలి అని కూడా చెప్పాడు. గైజ్ అక్కడ జరిగింది గైజ్ ఫైట్. బాబా ఒక్కరొక్కరిని ఈ గేమ్లో ఆ యష్మిని ప్రేరణని చూస్తుంటే అబ్బా వాళ్ళిద్దరైతే ఏమి చేయలేరు అనేసి అది 200% ప్రూవ్ అయిపోయే లోపల దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక అసలు గొడవ అది చెనుక్కోవడం కానివ్వండి, ఆ ప్రేరణ ఆ యష్మి వాళ్ళిద్దరైతే ఈరోజు ఏడ్చారు. యష్మి ఏడ్చింది. నాకైతే అర్థమవుతుంది కదా, అంతే ఒక్కరిని ట్రిగ్గర్ చేస్తూ ఉంటే ఎవరైనా బాధపడతారు. అది తన వరకు తను తీసుకోవట్లేదు యష్మి కానీ ప్రేరణ కానీ. సో వాళ్ళిద్దరూ మంచి ఫైట్ లాగా వాళ్ళు చేశారు. కానీ అవతల ఉండేది మన పృథ్వీ, ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు పృథ్వీ వీర లెవెల్లో వాళ్ళిద్దరిని వేసుకున్నాడు. మధ్యలో పాపం నాగమణికంట అసలు వెరీ స్ట్రాంగ్గా ఆడుతున్నాడు, కానీ తన ఎనర్జీ సరిపోవట్లేదు. పృథ్వీ కూడా కొన్ని మాటలు వదిలేస్తున్నాడు. అలా ఆడకూడదు గేమ్లో, ఎందుకంటే పక్కన పర్సన్ని అలాగా అంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ అవి మాట్లాడితేనే నేను గేమ్ ఆడతాను అన్నట్టు అలాంటి చీప్ గేమ్స్ మనకు నచ్చవు గైస్. సో పృథ్వీ ఆడింది అయితే నాకు నచ్చలేదు. నిఖిల్ ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన నిఖిల్ మళ్ళీ ఈరోజు ఎక్స్ టాస్క్లో బయటకు వచ్చాడు. రండి చూసుకుందాము అంటే ఈ యష్మి వీళ్ళు ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు.
వాళ్ళు రెచ్చగొడతా ఉండే లోపల ఇంకా వీళ్ళు రెచ్చిపోతున్నారు అనమాట. ఎందుకంటే టాస్క్ ఓడిపోవాలని ఎవరికి ఉండదు కదా, వాళ్ళకి స్ట్రెంత్ లేదు కాబట్టి వాళ్ళు ఆ స్ట్రాటజీ వాడి ఇతన్ని రెచ్చగొడుతున్నారు. ఇతను రెచ్చిపోతున్నాడు. మన సోనియా అతన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో చేస్తుంది, ఆమె ఎక్కడ గొడవ పెట్టాలో పెట్టేస్తుంది. సోనియా ఎక్కువ మాట్లాడేస్తుంది. సోనియా కూడా పోయి అది విష్ణుప్రియ ఆడింది గైస్. కాళ్ళు కాలుతున్న ఎండలో అక్కడే కూర్చొని చాలా బాగా ఆడింది. విష్ణుప్రియ కూడా చాలా బాగా ఆడింది ఈరోజు గేమ్లో. విష్ణుప్రియ, సీత, ఎస్పెషల్లీ చెప్పాలంటే నాగమణికంట చాలా బాగా ఆడాడు. అందరికంటే వర్స్ట్గా ఆడింది ఆ కెప్టెన్ చీఫ్ మన అభయ్ టీం వాళ్ళు. అభయే మెయిన్ బాగా ఆడింది. సో మిగతా వాళ్ళందరూ వాళ్ళు 100% ఇచ్చారు. ప్రేరణ ఇచ్చింది, అట్ సేమ్ యష్మి ఇచ్చింది. బట్ వాళ్ళకి ఓడిపోతుంటే వచ్చే ఆ పెయిన్ ఏదైతే ఉందో గైస్, ఆ పెయిన్ ఆమె పడిపోయి ఏడవడము అంత లేదమ్మా నీకు. ఎందుకంటే నువ్వు అవతల టీం ఓడిపోతుంటే డ్యాన్స్ లేసావు కదా, సో నువ్వు ఓడిపోతుంటే ఇక్కడ మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాము. నేనైతే చేశాను గైస్, మీరు ఎలా చేశారని అయితే మెసేజ్ చేయండి. సో నిఖిల్ టీం, శక్తి టీం విన్ అయినందుకు ఐ ఫీల్ ఆల్సో హ్యాపీ. బట్ ఆ టీంలో ఆ పృథ్వీ, సోనియా వీళ్ళిద్దరు కొంచెం దాన్ని రోస్టెడ్ చేస్తున్నారు ఆ టీంని. అంటే పాపం నిఖిల్కి ఆలోచించుకునే శక్తి కూడా ఇవ్వకుండా మన సోనియా మౌత్ లాగా, నిఖిల్కి మౌత్ లాగా సోనియా తయారైపోయింది. సో దాని నుంచి నిఖిల్ ఎట్లా బయటకు వస్తే అసలు ఎందుకు అలా స్ట్రక్ అయిపోతారమ్మా? మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ని మీరు కాదని ఎందుకు ఇట్లా అంతా చేస్తారో అయితే మనకైతే అర్థం అవ్వట్లేదు. సో ఓకే, నిఖిల్ అట్లాగా సోనియా కంట్రోల్ చేస్తుంది నిఖిల్ని, అలానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. నిఖిల్ అయితే గొడవ పెట్టుకోవాలని కాదు, గొడవ స్టార్ట్ చేసిందే ప్రేరణ, యష్మి స్టార్ట్ చేశారు కాబట్టి ఈ టీం వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్ అయ్యారు. ఒక్కరినొక్కరు అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకైతే వచ్చింది. నాకైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. చాలా బాగుండింది గేమ్ కూడా. సో ప్రభావతి 2.0 గారు ఏం చేశారంటే, సో ఇప్పుడు మొత్తం టాస్క్ అనేది మిడిల్లో ఉండగా ఈ యష్మి కాదు ప్రేరణ వచ్చేసి వాళ్ళ బుట్టని ఇలా అనింది. అనగానే ఇంకా మన హీరో 5 స్టార్ మిస్టర్ పృథ్వీ గారు వెళ్ళి మొత్తం వాళ్ళ బెలూన్లు, గుడ్లు అన్నీ కూడా ఎత్తి ఇసిరి కొట్టేశాడు. ఒక్క దెబ్బకి వాళ్ళ తట్టబుట్ట అన్ని పైకి ఎగిరాయి. పృథ్వీ వచ్చి కాలుతో కొట్టేసి మొత్తం అన్ని బయట వేసేసాడు. లోపల ఆ బుట్టలో ఉండే ఎగ్స్ మాత్రమే కౌంట్ చేయాలి. సో అప్పటికి నబిల్ చెప్తూనే ఉన్నాడు, బుట్టలో ఉండేవే కౌంట్ చేస్తాను అని చెప్తున్నా కూడా వీళ్ళు ఆ బుట్టలో ఉండేవి పెట్టుకోలేదు. ఎంతసేపు వాళ్ళు ఇలా చేస్తా అంటే చూడలేక ఇంకా అబ్బా అసలు నాగమణికంటని పృథ్వీని ఎట్లా మళ్ళీ ఎలా కొట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారంటే నిజంగా కొట్టేసుకుంటారేమో అన్నట్టు. అసలు మణికంఠ మీద పృథ్వీ అంత అవ్వాల్సిన అవసరమే లేదు. వెంటనే సీత వచ్చి పృథ్వీ జాగ్రత్తగా అనే లోపల సీత మీదకి వెళ్ళిపోతున్నాడు పృథ్వీ. సో ఆ టీంలో పృథ్వీ గెలవాలని తపన అందరికీ ఉంటుంది, కానీ అది చెయ్యాల అనే పద్ధతి విధానాలు వేరుంటాయి. అవి వాళ్ళు చేయలేదు. తర్వాత ఇంకా సో మొత్తం గుడ్లన్నీ కింద పడిపోయాయి. అవి కౌంట్ చేసి పెట్టకుండా ఉంటే నబీల్ని అడిగింది ప్రేరణ. సో గుడ్లన్నీ నేను బుట్టలో వేయను కానీ అన్నీ జరుపుకొని దగ్గరికి వస్తాను అని చెప్తే సరే ఓకే అన్నాడు నబీల్. వెంటనే విష్ణుప్రియ చూసేసి మీరు పాజ్లో ఉంటే గేమ్ ఎలా చేస్తారు, అని చెప్పేసి విష్ణుప్రియ దాన్ని అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే సోనియా వెళ్ళిపోయింది గొడవకి. సో సోనియా గొడవకి వెళ్ళిపోయింది. ఇంక అందరూ అట్లా అడుచుకుంటా ఉంటే నబీల్ అంటే యాజ్ ఎ సంచాలక్గా నబీల్ చాలా కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పాడనమాట. నబీల్ ఏమనంటే బుట్టలో ఉండేవి కౌంట్ చేస్తాను, నేను జస్ట్ జరుపుకోమని అని చెప్పాను అన్నట్టు నబీల్ చెప్పాడు. దానికి వీళ్ళు వచ్చేసి ఇలా చేస్తామని చెప్పి వీళ్ళంతా గొడవ వేశాక సరే నబీల్ డ్రాప్ అయిపోయి సో బుట్టలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళవే కౌంట్ చేశారు. 264 వాళ్ళకి ఉన్నాయి, ఇక్కడ 30 ఎగ్స్ వీళ్ళ బుట్టలో ఉన్నాయి. సో అది కౌంట్ చేశాక ఎక్కువ ఎవరికి వచ్చాయంటే శక్తి టీంకి వచ్చాయి. ఈ శక్తి టీంలో ఉన్నటువంటి మన నిఖిల్ వాళ్ళు వచ్చేసి యువతల కాంతారా టీంలో ఉన్న ఒక మెంబర్ని తీసేయచ్చు. అది వాళ్ళంతా డిస్కస్ చేస్తుంటే మన అక్క ప్రేరణక్క
అందరు ప్రేరణని తీసేయాలనుకుంటారు. ఎందుకంటే ఆ నోరేసుకొని ఏందే పోరా క్యారెక్టర్ లెస్ యూజ్లెస్ అని చెప్పేసి వాళ్ళందరినీ మాట్లాడుతుంది. అలా అంతా మాట్లాడితే బయట కరెక్ట్ కాదు. సో అందుకని ఆమెని వాళ్ళు సెలెక్ట్ చేసుకోగానే వెంటనే ప్రేరణ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేసా. అంటే ఆమె తెగ బాగా ఆడేస్తున్నాను అనుకుంటుంది. ఎవరైతే ప్రేరణ బాగా ఆడుతుంది అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రేరణ కానీ, పృథ్వీ కానీ, యష్మి కానీ, అభయ్ కానీ వీళ్ళు ఆడలేదు. నాగమణికంఠ సూపర్గా ఆడాడు. తన 100% ఇచ్చాడు నాగమణికంఠ. సీత బాగా ఆడింది, విష్ణుప్రియ బాగా ఆడింది, నిఖిల్ కూడా పృథ్వీలాగా ఆల్మోస్ట్ బోత్ ఆర్ ఇన్ సేమ్ అనమాట. అంత అగ్రెసివ్ అయ్యారు. కానీ నిఖిల్ కొంచెం కంట్రోల్గానే ఉన్నట్టు అనిపించింది. పృథ్వీ అయితే అసలు కంట్రోల్నే లేడు. సో పృథ్వీని రేపు నాగార్జున సార్ ఎలా రోస్ట్ చేస్తారనేది మనం చూడాలి. సో నా వరకు అయితే వీళ్ళు కొంచెం గేమ్ బాగా ఆడారు. శక్తి టీంలో ఉన్నటువంటి సోనియా, పృథ్వీ వీళ్ళిద్దరు కొంచెం బాగలేదు. విష్ణుప్రియ మాత్రం ఈరోజు అద్దరు కొట్టేసింది. అసలు నువ్వెంత గిచ్చేయడం, కొట్టేసుకోవడం, పిచ్చి కొట్టుకున్నారు గైస్ వాళ్ళు. అసలు వేరే లెవెల్. నాగమణికంటే తనకంటే 100% ఇచ్చాడు. మీకు ఈ హౌస్లో ఇప్పుడు వరకు అయితే నాకైతే ఎవరు అంత అనిపించలేదు. సో మీకు ఎవరైతే ఓకే ఈ పర్సన్ బాగున్నారు అనిపిస్తుందో నాకు కామెంట్ పెట్టండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎవరు ఎలా ఆడారు అనేది కూడా ఒకసారి చూసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ మనం రివ్యూ చేద్దాం. గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Thank you guys. Please subscribe to my channel. Thank you.